ఇక ప్రస్తుతం వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎంపీ క్యాండిడేట్ ఏ విధంగా కోడల్ని పిల్లల్ని హరాస్ చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తే ఎవరో దొరక ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒక అతన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంకో పార్టీ టీడీపీ, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు కాబట్టి ఏదో గౌరవంగా మేము కమలం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, కమలం పార్టీని గెలిపించడానికి వస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఎప్పట్లాగే మరి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకొక పార్టీ కమలం పార్టీ ఈరోజు దేశంలో ఎంతో పవర్ఫుల్ గా ఉన్న మోడీ గారు ఈ దేశాన్ని మరి అభివృద్ధి వైపుకు నడిపిస్తాడు, అన్ని రాష్ట్రాలని కూడా అభివృద్ధి వైపుకు నడిపిస్తారని యువతరం మొత్తం కూడా మోడీకి మరి ఏ విధంగా విజయాన్ని చేకూర్చే దిశలో పనిచేసిందో మనం అందరం కూడా చూసాం. కానీ ఆయన గంట గంటకి ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవటం, పబ్లిసిటీ చేసుకోవటం, ఫారెన్ ట్రిప్పులు తిరగటం తప్ప ఎక్కడైనా ఏ ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం అయినా చేశాడా అంటే స్వచ్ఛ భారత్ అంటూ మీ చెత్త మీరు ఊడ్చుకోండి, మీ బాత్రూమ్లు మీరు కడుక్కోండి, మీ రోడ్లు మీరు ఊడ్చుకోండి అన్న పరిస్థితిలో మనం తీసుకొస్తే ప్రజల్ని మోసం చేసినందుకు ఎలా బుద్ధి చెప్పాలో మన బీహార్ ప్రజలు అంత గట్టిగా బాగా బుద్ధి చెప్పారు. ఇంకా ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతు కానీ, తెలంగాణ పొలం కానీ, తెలంగాణ మహిళ కానీ, తెలంగాణ విద్యార్థి కానీ, తెలంగాణలో ఉన్న ముసలమ్మ కానీ, తెలంగాణలో ఉన్న వికలాంగులు కానీ ఎవరిని అడిగినా కూడా 1947 నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎవరయ్యా మీకు అభివృద్ధి చేశారు, ఎవరయ్యా మీకు సంక్షేమ కార్యక్రమాలు చేశారు అంటే గొంతు చించుకొని అందరూ చెప్పే మూడే పదాలు వైఎస్ఆర్. వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన హక్కున చేర్చుకొని ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా పనిచేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ అక్కడ ఆ రాష్ట్రంలో కానీ రాజశేఖర రెడ్డి చేత సహాయం పొందని ఇల్లు ఏదైనా ఉందా అంటే ఒక్కటి కూడా కనిపించదు. అంటే ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయాల్లో తప్పుడు వాగ్దానాలు చేసి సెంటిమెంట్లను వాడుకొని కాకమ్మ కబుర్లు చెప్పే వాళ్ళకు ఓట్లు వేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఈ 17 నెలల్లో మీరు చూశారు. ఎందుకంటే కోటి కలలతో మీరందరూ కూడా తెలంగాణను ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ 17 నెలల్లో చూస్తే 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఆ తెలంగాణ ముద్దుబిడ్డలైన ఆ రైతులు చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిందా? వాళ్ళ రుణాలు మాఫీ చేసిందా? వాళ్ళకి కొత్త రుణాలు ఇచ్చిందా? వాళ్ళకి మద్దతు ధర ఇచ్చిందా? వాళ్ళ దగ్గర నుంచి పంటను కొనుగోలు చేయడం కానీ చేసిందా అంటే ఏది కూడా లేదు. ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, అధికారంలోకి వస్తామంటే అని అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు పక్కన పెట్టేశారు. బోర్లు ఎండిపోతున్నాయి. ఖరీఫ్లో చేసిన పంటలు ఎండిపోయి నష్టం వస్తే ఆ నష్టపరిహారం లేదు, ఆ లోన్ మాఫీ లేదు. ఇప్పుడు రబీ సీజన్ వస్తే కొత్త లోన్లు లేదు. కష్టపడి రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అప్పో సప్పో చేసుకొని వచ్చి పత్తి పండిస్తే ఈరోజు పత్తికి గిట్టుబాటు ధర లేదు. గతంలో కూడా మీరు చూస్తే ప్రతి కొనుగోలులో విత్తనాల్ని సబ్సిడీకి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మద్దతు ధర విషయంలో కూడా దళారులు పత్తి రైతుల్ని మోసం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని పరామర్శించి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకొని ఆ ఆత్మహత్యల్ని ఆపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలన్న సంగతి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఇద్దరి గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాటల మాంత్రికుడు, అక్కడ మూటల మాంత్రికుడు. ఆయనకి ఓటుకి నోటిస్తే వేసేస్తారన్న భ్రమలో ఉంటాడు. మొన్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యేని కొట్టు ఏ విధంగా దొంగలాగా దొరికిపోయాడో మీ అందరికీ తెలుసు. అలాంటి వాడు జైల్లో ఉండాలా, బయట ఉండాలా?